ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. తులసమ్మను పూజిస్తే మనకు సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. అలాగే తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా తులసిని పెడతారు. ఇలా చేస్తే మన సంపద రెట్టింపు అవుతుంది అని పండితులు చెబుతున్నారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయాన్నే నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. అలాగే ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర మట్టి ప్రమిదతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉండవు. మట్టి ప్రమిదలో కొంచెం పసుపు వేసి వెలిగిస్తే లక్ష్మీదేవి మహావిష్ణువు అనుగ్రహం మీపై ఉంటుంది. తులసి మొక్కలో కొన్ని అక్షింతలు వేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఎందుకంటే తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే తులసి నీళ్లను మీ ఇంట్లో చల్లండి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రోజు తులసి ఆకులతో లక్ష్మీదేవికి పూజ చెయ్యండి. ఇలా చేస్తే మీపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే తులసి ఆకులతో శివలింగానికి అభిషేకం చేయించండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు అయినా వెంటనే తీరిపోతాయి. అంతేకాదు ఎప్పటి నుంచో పెళ్లి కాని వారికి కూడా వెంటనే పెళ్లి కుదురుతుంది. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అయితే తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరిగి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఉదయాన్నే నిద్ర లేచి తులసి ఆకులను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. స్నానం చెయ్యకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు. అలా చేస్తే పాపం తగులుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్కను తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశలోనే పెంచాలి. హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి దక్షిణ దిశలో తులసి మొక్కను నాటకూడదు. ఒకవేళ నాటితే త్వరలో భారీ నష్టం జరుగుతుంది అని అర్థం. తులసి మొక్కను నేల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. ఖచ్చితంగా కుండీలోనే నాటాలి. తులసి చెట్టు పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. అలాగే ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటండి. ఇంట్లో ఎండిపోయిన పూలు, మొక్కలు ఉంటే వెంటనే తీసేయండి. ఎందుకంటే ఎండిపోయిన పూలు, చెట్లు ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మీరు నీరు పొయ్యకుండానే తులసి మొక్క పచ్చగా బాగా పెరుగుతుంటే త్వరలో మీ ఇంట్లోకి అదృష్టం రాబోతుంది అని అర్థం. అదేవిధంగా నీళ్లు పోస్తున్నా కూడా తులసి మొక్క ఎండిపోతే త్వరలో ఆ ఇంటి యజమానికి అనారోగ్య సమస్య రాబోతుంది అని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.